వెంకటేష్ గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పారు, అది మీరు వ్యక్తిగతంగా అన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతున్నటువంటి చర్చన? చెప్పండి సార్, చెప్పండి. మీరు ఇప్పుడు ఇందాక చేసినటువంటి వ్యాఖ్య మీ వ్యక్తిగతమా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతున్నటువంటి చర్చన? అంటే సార్ ఒకటి సార్, ఈ రోజు పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటారు, డైరెక్ట్ పాయింట్ రండి. అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు వ్యక్తిగతంగా చేశారా ఆ మాట, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ జరుగుతుందా? సార్ అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ రెడ్డి గారి వైపే నిలబడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా చెప్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల అభిప్రాయం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. అంటే ఈ రోజు కష్టపడే వాడికి ప్రతిఫలం ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక అట్మాస్ఫియర్ కూడా ఈ తెలంగాణ సమాజంలో క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ ను రైట్ అండి, సమయం మించిపోతుంది. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డాక్టర్ అందసత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే రాములు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఈ రోజు మాత్రం ఒక కీలకమైనటువంటి పాయింట్ కొత్తగా రైజ్ అయింది. ఏదైతే చర్చలో టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూలు ఎలా ఉన్నా పంచాయతీ మాత్రం ఢిల్లీకి చేరినటువంటి పరిస్థితి ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఓవైపు ప్రచారాలు కూడా ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారి అధికార ప్రతినిధిగా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి అంటే కోరుకోవడంలో తప్పు లేదంటున్నారు. అది ఈ వ్యాఖ్య ఎటు దారి తీస్తుందో మనం వేచి చూడాలి.